హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. చాలా రోజుల తర్వాత నా ఛానల్లో లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. రోజులు కాదు, సంవత్సరమే అయినట్టుంది. ఇప్పుడు నేను వాడపిల్లి 7 శనివారాలు మొక్కైతే చెల్లించుకుందామని మొన్న శనివారం నుంచే మొదలుపెట్టాను. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మొదటి వీడియో ఈ వాడపిల్లి వీడియో పెడితే రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెడతాను కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఆ రోజు ఉదయాన్నే లేచి ఫాస్ట్గా ఇంట్లో ఉదయం చేసుకునే గదులు తుడిచడం, ఇంకా అవన్నీ పనులు కంప్లీట్ చేసుకొని మా వారి కోసం వంట అయితే చేసేస్తున్నాను. పప్పు మామిడికాయ వండేసి రైస్ అయితే కుక్ చేసేసాను. టిఫిన్కి రాగి జావ కాచి మినపట్టు అయితే వేసేసాను. రాగి జావ చల్లారిన తర్వాత అందులోకి పెరుగు మిక్స్ చేసేస్తాను. ఈ పనులు చేస్తూనే దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకున్నాను. మా వారు ముందుగా పూజ కూడా చేసేసుకున్నారు. 7 శనివారాలు వెళ్తున్నాను కదా, వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. అందుకు 7 పిండి దీపాలు పెట్టుకొని పూజ మందిరం నాకు కొంచెం ప్లేస్ తక్కువగా ఉంటుంది. అందుకని ఒకే ప్లేట్లో 7 దీపాలు పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత గోవిందనామాలు అవి చదువుకోవడానికి టైం అయితే లేదు. మొదటి వారం కదా, అక్కడ దర్శనానికి అది కూడా ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా, కొంచెం తొందరగానే వెళ్ళాలని చెప్పేసి హడావుడైతే ఉంటుంది. మేము ఒకసారి వెళ్ళినప్పుడు అయితే తెల్లవారుజామున వెళ్ళిపోయే వాళ్ళము. అప్పుడు దర్శనం అది కూడా తొందరగా అయ్యేది. అలాగే మా అన్నయ్య రికమెండేషన్ ద్వారాగా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు వాడపల్లికి అయితే రికమెండేషన్స్ అవి కూడా అస్సలు ఛాన్స్ లేదంట. బస్సులు కూడా అస్సలు ఖాళీ ఉండట్లేదు శనివారం టైంలో. ఇంకా మేము కరపలో ఎక్కుదాము అంటే కాకినాడలోనే బస్సు అంతా ఫుల్ అయిపోయి వచ్చేస్తుంది. ఇంకా మేము మెండపేట వరకు కూడా నుంచునే వెళ్ళాము. మెండపేట వెళ్ళిన తర్వాత కొంచెం సీట్ అయితే దొరికింది. ఇంకా రావులపాలెన్ని దిగిపోయి మళ్ళీ వాడపల్లికి ఆటో అయితే ఎక్కేసాము. బస్ కోసం అయితే చూడలేదు, ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఆటో చాలా దూరాన్ని ఆపేశారు. అక్కడి నుంచి నడుచుకుని అయితే వెళ్తున్నాము. వాడపల్లిలో అన్నీ కూడా చాలా మారిపోయాయి. నేను 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. ఇక్కడ దర్శనానికి ఏంటి అవన్నీ కూడా అలా ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు 50 రూపీస్ దర్శనానికే ఆ లైన్స్ అన్నీ కూడా తిరిగి అన్నీ చేసేసరికి ఒక 2 అవర్స్ కంపల్సరీగా దర్శనానికి టైం అయితే పడుతుంది. ఇంకా దర్శనానికి టైం పట్టినా కానీ మనకి స్వామివారికి దర్శనం బాగా జరిగిందంటే మనం అప్పటి వరకు పడిన శ్రమ అంతా కూడా మర్చిపోతాం కదా. మేము వెళ్ళిన రోజు ఆ మరుసటి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుందంట. అందుకు పువ్వులతో గుడి అంతా కూడా చాలా బాగా అలంకరించారు. గుడి వెనక సైడు స్వామివారి గర్భగుడిలో ఎలా అయితే ఉంటారో అలాగా పువ్వులతో అయితే వేశారు. చాలా బాగుంది. అందరూ కూడా అక్కడే నుంచుని ఫొటోస్ అవి కూడా తీసుకుంటున్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే ఇదివరకు ఎక్కువ జనం ఏమి ఉండేవారు కాదు. శనివారం టైంలోనే ఉండేవారు. ఇప్పుడు శనివారం కాదు, వారంలో ఏ రోజైనా కూడా జనం ఇలాగే ఉంటున్నారంట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్. 7 వారాలు, 7 పువ్వులు, 7 నాణ్యాలు, 7 ప్రదక్షిణాలు నమ్మకంతో మనం చేసినట్లయితే కంపల్సరిగా స్వామివారు మనం అనుకున్న కోరికలో న్యాయం ఉంటే అది కంపల్సరిగా నెరవేరుతుంది. ఇంక దర్శనం అది అయిపోయిన తర్వాత 7 ప్రదక్షిణాలు కూడా చేసేసి గుడి వెనక సైడు స్వామివారి విగ్రహాన్ని పెట్టారు. అక్కడ ఆవు నెయ్యితో అది కూడా ఒత్తులైతే వెలిగించుకుంటున్నారు. నేనైతే ఆవు నెయ్యి ఒత్తులు అవి కూడా తీసుకొని వెళ్ళలేదు. మేము ముగ్గురం వెళ్ళాము. వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళైతే తెచ్చుకున్నారు. వాళ్ళైతే దీపారాధన చేసుకున్నారు. నేను వాళ్ళ దగ్గర పసుపు కుంకుమ అది తీసుకొని పూజ చేసుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అన్నదానం పెడుతుంటే అక్కడికైతే వెళ్ళి భోజనం అది కూడా చేసేసాము. ఇంకా తర్వాత బస్ మీద మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 5 అలా అయ్యింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ అన్ని పనులు చేసుకొని టిఫిన్కి ఇడ్లీ అయితే వేసేసాను. వాడపల్లి వెళ్తున్నాము అంటే అయిపోయి దర్శనం అవ్వట్లేదు, జనం చాలామంది ఉంటున్నారని జనం చాలా భయపెట్టేస్తున్నారు. కానీ అక్కడ బస్కి వెళ్ళడం రావడం కొంచెం ఇబ్బందే తప్ప స్వామివారి దర్శనం అది కూడా చాలా బాగా జరుగుతుంది. వాడపల్లి వెళ్తున్నాము అంటే ఆ రోజు ఇంకా ఏ పనులు పెట్టుకోకుండా ఆ రోజు మొత్తం వెంకటేశ్వర స్వామికే కేటాయించేసుకోవాలి. మనం ఉదయం గుడికి వెళ్తున్నాము అంటే సాయంకాలం అయితే ఇంటికి వస్తున్నాము. మాకైతే దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.